మరికొన్ని నిమిషాల్లో గాజువాక స్టాప్కు చేరుకుంటుంది. మీ సామానులు మరియు మీ సింహద్వారం అంటారు గాయస్, శ్రీకాకుళం ఫేమస్ సింహద్వారం. కాకపోతే మన బస్కి స్పీడ్ లాక్ 80 kmph. సో బస్ ఫ్యాన్స్ కొంచెం హట్ అవ్వకండి, మీకు తెలుసు BS6 బస్ అని 80 లాక్. చూస్తావా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు శ్రీకాకుళం ట్రావెల్ చేస్తున్నాను. నేను మయూరి ట్రావెల్స్ AC సీట్ కమ్ స్లీపర్ బస్లో. ఇప్పుడే పికప్ బస్లో ఇక్కడ వనస్థలిపురం డ్రాప్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ బస్ వచ్చింది ఇప్పుడే. సో మెయిన్ బస్లో మనం స్టార్ట్ అయ్యి విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ మీదుగా శ్రీకాకుళం రీచ్ అవుతాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 8 అవుతుంది. 8 o'clock స్టార్ట్ అయ్యి బై మార్నింగ్ 10 o'clock కల్లా మనం శ్రీకాకుళం రీచ్ అయిపోతాం. సో కొత్త బస్ ఇది, స్టేట్. సో గాయస్, ఇప్పుడే మన బస్ వచ్చింది. మయూరి ట్రావెల్స్ AC సీట్ కమ్ స్లీపర్ బస్ మాట ఇది. చాలా బాగుంది గాయస్ బస్సు, బ్లూ కలర్ బస్సు. AR1 AR రిజిస్ట్రేషన్ బస్ మాట ఇది. ప్రకాష్ బాడీ. సో గైస్, BS6 అశోక్ లేలాండ్ బస్ మాట ఇది. సో ఇదే మన బర్త్ ఇవాళ. సో ఈ బస్ వచ్చేసి సీట్ కమ్ స్లీపర్. ఇటేమో సింగిల్ బర్త్లు ఉంటాయి, పైన ఈ డబల్ బర్త్స్ అండ్ కింద సీట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో సింగిల్ బర్త్స్, రైట్ సైడ్ డబల్ సీట్స్ ఉంటాయి. అప్పర్లో ఏమో బర్త్లు, ఇటేమో సింగిల్ బర్త్లు ఉంటాయి. చాలా బాగుంది గైస్, BS6 ప్రకాష్ బాడీ. సో మన బర్త్ వచ్చేసి U4 సింగిల్ బర్త్. ఛార్జింగ్ పోర్ట్స్, USB అండ్ మొబైల్ హోల్డర్, AC వెంట్స్, బ్లాంకెట్, పిల్లోస్ అన్నీ ఇచ్చారు. అవసరం లేదు. సో గైస్, ఇవాళ మన ఫస్ట్ పైలట్ సంతోష్ స్వామి. మనం ఇప్పుడైతే హైదరాబాద్ దాటాం, ఇప్పుడే హైవేలో ఉన్నాం. ఎగ్జాక్ట్ టైం 8:20 అవుతుంది. సూర్యాపేటలో డిన్నర్ బ్రేక్ ఉంటుంది మాట మనకి. ఇదైతే BS6 బస్ గాయస్, చాలా బాగుంది బస్. కాకపోతే మన బస్కి స్పీడ్ లాక్ 80 kmph. సో బస్ ఫ్యాన్స్ కొంచెం హట్ అవ్వకండి, మీకు తెలుసు BS6 బస్ అని 80 లాక్. సో అలా 80లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. లేలాండ్ బస్ ఇది, ప్రకాష్ వేగా బాడీ. మన బస్సు హెల్పర్ జగదీష్. హాయ్ చెప్పు. సో ఒక 1.5 hour డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి. 80 లాక్ కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ ఏం కాదు, బాగుంటుంది జర్నీ, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. బై 9:30 మనం రేపు శ్రీకాకుళం రీచ్ అయిపోతాం. బస్ మాత్రం చాలా చాలా బాగుంది, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆల్సో. నాకు ఈ కలర్ బాగా నచ్చింది బస్ది. ఇక్కడ నుంచి 240 kilometers గాయస్ విజయవాడ. టైం 8:30 అయింది. మనం ఒక 12:30 వెళ్ళాలి. కాకపోతే మనకి డిన్నర్ బ్రేక్ ఉంటుంది కూడా, 1/2 hour తీసేస్తే 1 o'clock. బై 1 o'clock విల్ రీచ్ విజయవాడ. 240 kilometers. 80 స్పీడ్ లాక్ కాబట్టి, అదే స్పీడ్ లాక్ లేకపోతే కవర్ అయ్యేది. 80 లాక్ కాబట్టి చాలా స్పేసియస్గా ఉంది గాయస్ క్యాబిన్. సో గైస్, ఇప్పుడే
చోటుపల్ దాటాము. మనము ఒక 40 minutes వచ్చేసాం అన్నమాట, ఎల్బీ నగర్ టు చోటుపల్. సో గైస్, ఫస్ట్ టోల్ గేట్ యాస్టీస్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. పంతంగి ఎగ్జాక్ట్ 1 hourలో వచ్చేసాం. BS6 సౌండ్ డిఫరెంట్ ఉంటుంది గైస్, అబ్జర్వ్ చేయండి మీరు. BS4 అశోక్ లేలాండ్కి అండ్ BS6 టోటల్ సౌండ్ మొత్తం డౌన్ అయిపోయింది. ఆ బీటింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బీటింగ్. సో గైస్, డిన్నర్ బ్రేక్కి ఇక్కడ సాయికృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఆపుతున్నారు. సూర్యాపేట దగ్గర ఉన్నాం. కొత్త రెస్టారెంట్ గైస్, చాలా బాగుంది. సో గైస్, ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సో గైస్, ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ సెకండ్ డ్రైవర్ యేసు గారు ఎక్కారు. హాయ్ అన్న. సో అన్న బిట్టర్ టిల్ రాజమండ్రి, అక్కడ నుంచి మళ్ళీ మన భవానీ ఎక్కుతారు స్టీరింగ్ మీదకి. సో ఇక రెస్ట్ మాట. సో ఇలా టూ బిట్స్ ఇలా షేర్ చేసుకుంటారు 2 డ్రైవర్స్. ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉన్నాము. టైం ఎగ్జాక్ట్ 10:30 అవుతుంది. మనము బై మార్నింగ్ 9:30 శ్రీకాకుళం రీచ్ అయిపోతాం యాజ్ పర్ ఇలా రెడ్ బస్ టైమింగ్ ప్రకారం. బట్ ట్రాఫిక్ ఉంటే చెప్పలేం, పెరగచ్చు టైం. సో 80లోనే వెళ్తూ ఉంటాం నిదానంగా. నో ఓవర్ స్పీడింగ్, నథింగ్. సేఫ్టీగా వెళ్తుంటాం అన్నమాట.
గైస్ మనం కోదాడ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆంధ్ర బార్డర్ అండ్ విజయవాడ ఎంటర్ అయిపోతాం. విజయవాడ నుంచి ఏలూరు నల్లజర్ల మీదుగా రాజమండ్రి బైపాస్, దెన్ అన్నవరం అండ్ వైజాగ్, అలా శ్రీకాకుళం రీచ్ అవుతాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 11:10 అవుతుంది. సో నేను ఇప్పుడు ఒక 2-3 అవర్స్ పడుకుంటా. డైరెక్ట్ మార్నింగ్ ఎక్కడ లేచాను అక్కడ మీట్ అవుతాం మిమ్మల్ని. మార్నింగ్ రాజమండ్రి రాజనగరం దాకా మన ఏసోనే ఉంటాడు హాట్ సీట్లో. అక్కడ నుంచి మళ్ళీ మన భవానీ వచ్చేస్తారు. గుడ్ నైట్ ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ అనకాపల్లి. మనం నైట్ ఇక్కడ గోదావరి తర్వాత పడుకున్నాం. మధ్యలో లేచాం రాజమండ్రి దగ్గర, కాకపోతే చీకటి కొంత చూపించలేదు. డైరెక్ట్ వెళ్తురు వచ్చాక కలిసామాట. మన భవానీ ఉన్నారు హాట్ సీట్లో, మళ్ళీ ఆయన వచ్చారు డ్యూటీకి బ్యాక్ టు. సో గైస్ ఈ పాతపట్నం బండికి లాక్ లేదు, వెళ్ళిపోతాను అనుకున్నాం. బట్ ఇంచుమించు మనతో పాటే ఉన్నారు వీళ్ళు కూడా. ప్రయాణికులకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి, మీ బస్సు మరికొన్ని నిమిషాల్లో గాజువాక స్టాప్కు చేరుకుంటుంది. మీ సామానులు మరియు మీ వ్యక్తిగత వస్తువులు సరిచూసుకోగలరు. సో గైస్ మన బస్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అన్నమాట, ఈ హాల్ నెక్స్ట్ స్టాప్ అని చెప్పి. నెక్స్ట్ స్టాప్ ఇస్ గాజువాక. సో మనం గాజువాకలో ఉన్నాం. టైం ఎగ్జాక్ట్ 7 అవుతుంది. గైస్ ఎన్ఐడిలో ఉన్నాం మనము. ఎగ్జాక్ట్ 7:10 అవుతుంది టైం.
సో గైస్ ఎగ్జాక్ట్ 7:30 కల్లా మద్దెలపాలెం వచ్చాం మనం. వైజాగ్ మెయిన్ సిటీలో ఉన్నాము. ఇక్కడ నుంచి 2 hours శ్రీకాకుళం. బై 9:30 రీచ్ అయిపోతాం శ్రీకాకుళంకి. రెడ్ బస్ టైమింగ్ 9:45. బిఫోర్ వెళ్ళిపోతాం ఇంకా. సో గైస్ మనం ఆనందాపురంలో ఉన్నాము. ఇది వైజాగ్ బైపాస్, ఇది పైనుంచి వెళ్ళేది. కొన్ని బస్సెస్ వైజాగ్ రాకుండా అట్లా బైపాస్ మీదుగా అనకాపల్లిలో రీచ్ అవుతాయి డైరెక్ట్గా వెళ్ళి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాము. సో గైస్ ఇక్కడ నుంచి ఇంకా 6 lane హైవే ఎక్కేసాం మనం. ఫుల్ స్పేసియస్ రోడ్స్. ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది. మన లంకెలపాలెం నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ అనకాపల్లి 6:30కి వచ్చాము. 8:30 2 hours వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ నుంచి శ్రీకాకుళం 80 kilometers, 1 hour 45 minutes అండ్ 9:45కి రీచ్ అయిపోతాం అన్నమాట. మొత్తం ఇలానే ఉంటుంది హైవే. ఇంకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఏముంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. కాకపోతే 80 స్పీడ్ లాక్. ఈ రోడ్ డైరెక్ట్ కోల్కతాకి వెళ్ళిపోతుంది గైస్. 832 kilometers కోల్కతా ఇంకా ఇక్కడ నుంచి. సో గైస్ ఈ కింద నుంచి వెళ్తే విజయనగరం వెళ్ళిపోతుంది అన్నమాట రోడ్డు. సో విజయనగరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ డైవర్ట్ ఉంటుంది. మనం స్ట్రైట్ హైవేలో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపించేంత విజయనగరం రోడ్. మన బిఎస్ఆర్ వోల్వో ఉంది, అది ఇటే వెళ్ళిపోతుంది. మళ్ళీ మన ఏసన్ వచ్చాడు హాట్ సీట్లోకి. నాతవలస టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనము. శ్రీకాకుళం ఇంకా 30 kilometers దూరంలో ఉన్నాము. టైం ఎగ్జాక్ట్ 9:10 అవుతుంది. 9:40 కల్లా వెళ్ళిపోతాం మనం ఇంకా శ్రీకాకుళంకి. బిఫోర్ టైం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం సూపర్ ఉంది గైస్. ఆనందాపురం నుంచి జస్ట్ వైజాగ్లో ఒక ట్రాఫిక్ తగిలింది అంతే. దాని నుంచి మొత్తం క్లియర్ రోడ్. 80 స్పీడ్లో నిదానంగా టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసాం అన్నమాట. శ్రీకాకుళం దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఇంకా 337 kilometers. సో గైస్ మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి శ్రీకాకుళం ఎంటర్ అవుతున్నాం. అదేమో హైవే. పైకి వెళ్ళే బస్సులు ఇక్కడ ట్రిమ్ చేసి వెళ్ళిపోతారు. శ్రీకాకుళం బైపాస్ అంటారు దీన్ని. మనం శ్రీకాకుళం లాస్ట్ ఊర్లోకి వెళ్తాం కాబట్టి ఇలా లెఫ్ట్ తీసుకుని ఊర్లోకి వెళ్తున్నాం మనం.
కొన్ని పాతపట్నం వెళ్ళే బస్సులు బైపాస్ వెళ్ళిపోతాయి, భువనేశ్వర్, ఇచ్చాపురం పైకి వెళ్ళే బస్సులు అన్నీ బైపాస్ వెళ్ళిపోతాయి. కొన్ని పాతపట్నం వెళ్ళే బస్సులు కింద నుంచి కూడా వెళ్తాయి. మనది లాస్ట్ స్టాప్ శ్రీకాకుళం కాబట్టి ఇక మొత్తం డ్రాప్ చేసుకుంటూ శ్రీకాకుళం లాస్ట్ పాయింట్ దాకా వెళ్తాం. ఇది సింహద్వారం అంటారు కదా శ్రీకాకుళం ఫేమస్ సింహద్వారం. శ్రీకాకుళం ఎంటర్ అయిపోయి మనం శ్రీకాకుళంలో ఉన్నాం. ఎగ్జాక్ట్ రైట్ బిఫోర్ టైం వచ్చాము, 9:30 కల్లా వచ్చాము. సో గైస్ కింద కనిపించేది నాగావళి నది. ఈ నది దాటుకుంటూ శ్రీకాకుళం ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. డే నైట్ జంక్షన్లో ఉన్నమాట ఇక్కడ శ్రీకాకుళంలో. అటు రైట్కి వెళ్తే అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్. మనం విక్రమ్ ట్రావెల్స్లో వచ్చినప్పుడు బ్లాగ్లో చూపించాను. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మనం బస్ స్టాండ్ కాంప్లెక్స్కి వెళ్తాం, ఆర్టీసీ కాంప్లెక్స్. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది వైజాగ్ ఇక్కడ నుంచి, ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు. సో గైస్ ఫైనల్ రీచ్ శ్రీకాకుళం. ఎగ్జాక్ట్ 9:40 కల్లా వచ్చేసాం అట్ రైట్ టైం. చాలా బాగుంది గైస్ బస్ మాత్రం. సీట్ కమ్ స్లీపర్ బస్ ఇది. సీట్లో వెళ్ళాలనుకున్న సీట్లో బుక్ చేసుకోవచ్చు, స్లీపర్గా ఉన్న స్లీపర్ బుక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మనము 8కి స్టార్ట్ అయ్యాము ఎల్బీ నగర్లో. 9:30 కల్లా శ్రీకాకుళం వచ్చేసాం. 13 hours 30 minutes పట్టింది జర్నీ మనకి. BS6 బస్ ఇది, 80 స్పీడ్ లాగ్. సో సేఫ్టీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.